ఇప్పుడు నేను ఇదే ఆర్గ్యుమెంట్ వాళ్ళతో సిఐ గారితో చేస్తున్నా మేడం. చేస్తుంటాకలే వీడు ఎక్కడో మాట్లాడుతున్నాడు. అయితే అంత లోపల ఏం చేసినంటే ఆర్డీఓని పిలిపించిండు. ఆర్డీఓని పిలిచి సార్ ఈ రైతులకంటే చెప్పండి మీరు ఏంటంటే, నేను ఆర్డీఓ గారు వచ్చిండు. ఆర్డీఓ గారు వస్తే ఏంది సార్ మీరు ఏంది సార్ ఇది ఇంత అన్యాయంగా ఎందుకు సార్ మా భూములో లాక్కుంటున్నారంటే, లేదమ్మా నరసింహ గారు మీ పొలం 62లో 500 ఎకరాలు చూపించండి సార్, 62లో 500 ఎకరాలు ఎక్కడ ఉంది, సేతువాలో చూపిస్తారా, విలేజ్ మ్యాప్లో చూపిస్తారా అన్నాడు. అది ఇంప్లిమెంటేషన్ కాలేదన్నాడు. మరి మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది సార్, మీ రికార్డ్ ఏందన్నా, మీ రికార్డ్ ఏంటంటే నేను కాసరా ఉందన్నాడు. సరే సార్ కాసరా అయినా కానీ నీ కాసరా రాసుకోవాలంటే కూడా దానికి ముందు ఒక రికార్డు ఉండాలి కదా, విలేజ్ మ్యాప్ ఉందా లేకుంటే సేతువారు ఉందా, మరి ఆ రికార్డులలో ఉండాలి కదా సార్, మళ్ళీ చూపి అంటే అది లేదంటాడు. అట్లయితే లేకపోతే నువ్వు ఇంత దౌర్జన్యంగా ఎందుకు వస్తావు సార్ అంటే, వీళ్ళు ఏం చేసారు ఇక మాతో మాట్లాడుకుంటే ఆర్డీఓని పంపించేసి ఇది గట్టిగా మాట్లాడుతుండే ఆయన తీసుకుపోయి లోపల వేయరు అన్నాడు. ఎందుకు వేస్తావు సార్, నా భూమి నేను కాపాడుకొని మా రైతులందరూ ఉన్నాం, మా రైతుల పొలాలు కాపాడుకోనికి మా హక్కులను కాపాడుకోనికి ఉన్నాం సార్, ఎందుకు తప్పుతావు అంటే ఈయన తీసేయరా అన్న కానీ పోలీసులను పెట్టి లాఠీ చార్జ్ చేయించుకుంటూ అక్కడికి తోపు కాకుండా ఇట్లా ఇది వాళ్ళు చేసిన దానికే ఇదంతా ఇంత గాయమైంది సార్. నేను స్ప్రో కోల్పోయినా మేడం, నాకేమైందో నాకే అర్థం కాలేదు. స్ప్రో కోల్పోయిన తర్వాత అక్కడ ఉన్న రైతులందరూ ఉరుగా మేడం, రైతులందరూ అయ్యో అన్న ఇట్లా అయిపోయిందని బాగా బాధపడ్డారు సార్ మేడం. వాళ్ళు కూడా బాధపడి ఎంబడే ఆ అంబులెన్స్లు వద్దు, మీ ప్రభుత్వ వాహనాలే వద్దంటానని వాళ్ళ కాళ్ళలో వేసుకుపోదామని ప్రయత్నం చేశారు మేడం. ఇక పోలీసు వాళ్ళు ఏం చేశారంటే లేలే మా వాహనంలో వేసుకుపోతే అంబులెన్స్ ఉందంటానని అంబులెన్స్ వేసుకొని ఆక్సిజన్ పెట్టి ఇక శంషాబాద్లో ఒక హాస్పిటల్ ఉండే మేడం, వాడికి